We are entering into highway. ట్రాఫిక్ అయితే ఉంది, కొంచెం ఇబ్బందిగా ఉంది. ట్రాఫిక్లో ఇలా రైడ్ చేయడం అంటే కొంచెం ఇబ్బంది, ఎందుకంటే మన కోఆర్డినేషన్ మిస్ అవుతుంది. మన కోఆర్డినేషన్ మిస్ అయితే చాలా ఇబ్బంది అవుతుంది. కోఆర్డినేషన్ మిస్ అవ్వకూడదు. ఇప్పుడు ఆ లారీ తిరుగుతాడు, రైట్ తిరుగుదామని చూస్తున్నాడు. మనం 30 బైక్స్ మనం వాడిని క్రాస్ చేసుకుని వెళ్ళాలి. వాడి మధ్యలో ఎక్కడైనా మనల్ని ఆపి లైన్ బ్రేక్ చేసి వెళ్ళిపోతాడు. సో అందుకనే మన వాళ్ళు ఇక్కడ ఆగి ఆ లారీని ఆపాడు అనమాట. వాళ్ళు మనల్ని లైన్ బ్రేక్ చేయకూడదని. మనలే లీడ్ ఇవ్వాలి. సో అక్కడ లారీ ఆపడానికి అక్కడ ఆగారు. సో ఇప్పుడు మళ్ళీ ముందుకు వెళ్తున్నారు అన్నమాట ఫ్లాగ్ తీసుకొని. ఇగో ఇలా ఇలా లైన్ ఇలా బ్రేక్ అవుతుంది అనమాట. ఈ ఆటోల వల్ల వేరే వాళ్ళ వల్ల లైన్ బ్రేక్ అవుతుంది, అదే ప్రాబ్లం. సో అది కూడా మన బండే, ఫాస్ట్గా వెళ్ళారు కదా ఇప్పుడు, అది కూడా మన బండే. వాళ్ళు ముందుకు ఎందుకు వెళ్ళారంటే వాళ్ళు ఏంటంటే సినిమాటిక్ వీడియోస్ తీస్తారనమాట. అంటే గ్రూప్ ఎలా వెళ్తున్నాం, లైన్ అంతా ఎలా వెళ్తుందంటే వీడియోస్ తీస్తారు. అండ్ ఆల్సో ట్రాఫిక్ కూడా కొంచెం కంట్రోల్ చేసి మనకి సజెషన్స్ ఇస్తారనమాట ఎలా వెళ్ళాలి ఏంటని. సో అందుకని అప్పుడప్పుడు ఓవర్టేక్ చేస్తారనమాట మనల్ని. లాగ్ అయితే ఖచ్చితంగా లెంత్ వచ్చేస్తుంది. వెళ్ళేది వచ్చేది రెండు పెట్టాలంటే చాలా కష్టమైపోతుంది. పార్ట్స్గా డివైడ్ చేయాలి, ఎలా పెట్టాలో నాకు తెలియట్లేదు. మెయిన్ నాకు ఇదే ప్రాబ్లం అనమాట. లాగు తక్కువ లెంత్లో నేను మీకు మొత్తం అంతా ఎలా చూపించాలనేది నాకు ప్రాపర్ ఐడియా లేదు. చూద్దాం, ట్రై చేద్దాం. సో స్ట్రైట్ హైవేలో వెళ్ళిపోతే శ్రీకాకుళం అనమాట. సో మనం విజయనగరం వైపు అయితే కట్ అయ్యాము ఇప్పుడు. సో బేగానే వచ్చాం విజయనగరం ఆల్మోస్ట్ మనం. అండ్ ఆల్సో మన తేజ ఉన్నాడుగా, తేజ గుర్తున్నాడుగా. పాత వ్లాగ్స్ మీరు చూస్తే ఛానల్లోకి వెళ్ళి తరబు వాటర్ ఫాల్స్ అన్నీ ఉంటాయి మన వ్లాగ్ ఛానల్లో. BMW బండి ఉంటుందిగా. సో వాడు బెంగళూరు నుంచి రిటర్న్ అయ్యాడు అనమాట. ఆల్రెడీ నన్ను మీట్ అయ్యాను. సో ఒక టూర్ ప్లాన్ చేశాడు, బైక్ రైడ్ అయితే కాదు, ఎందుకంటే ఆడ బైక్ బెంగళూరులో ఉంది, తేలేదు బండి మీద వచ్చేద్దాం అనుకున్నాడు బెంగళూరు నుంచి వైజాగ్. బట్ లాస్ట్ మినిట్లో చేంజ్ ఆఫ్ ప్లాన్స్ అనమాట. హైదరాబాద్ వెళ్ళి హైదరాబాద్ నుంచి వైజాగ్ రావాల్సి వచ్చింది వాడు, అందుకని బండి తేలేదు. సో కార్ ఉంది, కార్లో వీఆర్ ప్లానింగ్ ఫర్ ట్రిప్ అనమాట. సో అది కూడా చాలా బాగుంటుంది, ఫన్ జనరేట్ చేయొచ్చు అందులో. మన స్కై బ్రో వస్తాడనమాట. స్కై మీకు తెలిసి ఉంటుంది, టర్బో వాటర్ ఫాల్స్ చూస్తే మీకు ఐడియా ఉంటుంది స్కై ఎవరంటే. చెక్అవుట్ చేసిండి ఒకసారి ఫాస్ట్గా ఛానల్లోకి వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి కంటెంట్ ఇద్దాం. సో ఇక్కడ ఒక బ్రేక్ అయితే ఇచ్చారు మన వాళ్ళు ఎందుకు. సో ఇదే టైం మనకి నెంబర్ ప్లేట్ ఎలా ఉందో చెక్ చేసుకోవడానికి. ఒకసారి నెంబర్ ప్లేట్ అయితే చెక్ చేసేసుకున్నాం ఎలా ఉంది ఏంటో. ఇదన్నమాట పొజిషన్ నెంబర్ ప్లేట్. ఆల్రెడీ ఒకటి ఆడియోస్ కట్టాము, ఇది కూడా ఉడికండి. సో ఇప్పుడు ఇది కానీ ఉడితే ఉడికినట్టే. ఆల్రెడీ ఒక స్క్రూ ఉడికంది, ఇది కూడా ఉడికంది అనమాట. ఇప్పుడు అది ఉంటుందో ఉండదో డౌటే, గ్యారంటీ లేదు, చూద్దాం.
నంబర్ ప్లేట్లు అంత ఇర్రెస్పాన్సిబుల్గా వేస్తున్నారు. బండి కొన్ని మంత్స్కే ఒక స్క్రూ ఊడిపోయింది అనమాట. దిస్ ఇస్ కాల్డ్ చప్రీనెస్ అనమాట. దాన్ని చప్రీనెస్ అంటారు. ఎందుకంత ఓవర్ కావాలని మనతో పాటు వస్తున్నారు, కావాలని చప్రీ వాళ్ళు. చూసారా, మనం ఎటు వెళ్తున్నాం అటే తిరిగారు కావాలని, వేస్ట్ ఫెలోస్. మనల్ని ఆపారు చూసారా, గొడవ ఎలా ఉంది. చప్రీ ఫెలోస్. కావాలనే ఎదవలో పనిపాటు లేకపోతే సరే. ఉంటారా బాబు యాదవులు, ఎలాంటి వాళ్ళు చప్రి యాదవులు. ఓకే, ఆపుదాం వ్లాగ్ అందాక. అసలు ఏంటనేది తెలియట్లేదు. మళ్ళీ బండి స్టార్ట్ చేసినప్పుడు వీడియో స్టార్ట్ చేస్తాం. నాకు తెలిసి అడ్రస్ తప్పు అనుకుంటాను. వేరే మళ్ళీ అటే ఎక్కిస్తున్నారు హైవే మీదకి. ఓకే, బైక్ పొజిషన్స్ అయితే చాలా చేంజ్ అయ్యాయి. మనల్ని ఓవర్టేక్ చేసుకొని చాలామంది ముందుకు వెళ్ళిపోయారు. చూద్దాం, మేబీ ఇప్పుడు మీకు రైడర్స్ ఎక్కువ మంది బాగా కనిపిస్తారు అనుకుంటా. ఓ మై గాడ్, సెంటర్లోకి వచ్చాం మనం. ఆల్మోస్ట్ ముందు ఉన్నాలో సెంటర్లోకి వచ్చాం, మరి లాస్ట్లోకి వెళ్ళకుండా. రూట్ అయితే మిస్ అయ్యాం అనమాట మనం. సో మళ్ళీ దారి కనుక్కొని మనం వెళ్తాం. కొంచెం వెనక్కి వచ్చాం అనమాట. ముందుకు వెళ్ళిన తర్వాత యూటర్న్ చేసుకొని కొంచెం వెనక్కి వచ్చి ఈ రోడ్లోకి అయితే టర్న్ అయ్యాం మనం. నేను ఇక్కడ ఒక మొబైల్ హోల్డర్ వేయించాలి. ఇంకో మొబైల్ పెట్టుకొని మ్యాప్స్ పెట్టుకొని దారి చూస్తే మనకి ఒక ఐడియా ఉంటుంది ఎంత దూరం వెళ్తున్నాం, ఎక్కడికి వెళ్తున్నాం ఏంటని. నైస్ సీనరీ అన్నమాట. మంచి కర్వ్స్ వస్తున్నాయి, మంచి సీనరీ వచ్చింది. గ్రీనరీ ఎవ్రీవేర్. నైస్ వెదర్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంత ఎండ అయితే లేదు ఈరోజు, మంచి వెదర్ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి మనం చాలా సంతోషించాలన్నమాట. ఈ ఎండ కానీ ఎక్కువ ఉంటే ఈ రైడింగ్ ఎంజాయ్ చేయలేకపోతాం మనం. ఎండ లేదు కాబట్టి వీఆర్ ఎంజాయింగ్ దిస్. అండ్ కూల్ బ్రీజ్ కూడా ఉంది. లక్కీగా హ్యూమిడిటీ ఎక్కువ లేదు, మంచిగా గాలి వస్తుంది. రైట్ సైడ్ చూస్తే మొత్తం పొలాలు మీకు. అండ్ వన్ మోర్ కర్వ్. ఆటో లేకపోతే బాగుండు. ఆటో ఇట్స్ వెరీ డిస్టర్బింగ్. అది మన రైడర్స్ అక్కడ ఉన్నారనమాట. అంత ముందున మనం అయితే ఆల్మోస్ట్ సెంటర్లో ఉన్నాం. ముందున ఎంతమంది అయితే ఉన్నారో వెనకాల కూడా అంతమంది ఉన్నారు. మన సెంటర్లో ఉన్నాం అనమాట ఎగ్జాక్ట్లీ.
బ్యూటిఫుల్ రోడ్స్ అన్నమాట, ఎంటీ రోడ్స్, చుట్టూ గ్రీనరీ. లిఫ్ట్ అడుగుతున్నాడు ఎవడో బాబు, వెళ్ళి ప్రతి బండిని లిఫ్ట్ అడుగుతున్నారు. ఎలా ఇస్తాం, మధ్యలో ఆపలేంగా మనం, వెళ్ళి ప్రతి బండి లిఫ్ట్ అడిగితే. పొలాలు భలే ఉన్నాయి, పొలాలు చూడడానికి. చూడండి మన రైడర్స్ ఒక మంచి కరువులో. వావ్ వావ్ వావ్, జిగ్జాగ్ కర్వ్, లెఫ్ట్ అండ్ రైట్, భలే వచ్చింది, భలే కనిపించి ఉంటారు వీడియోలో. మరి ఎలా కనిపించిందో, బాగా కనిపించిందని అనుకుంటున్నా. వీడియోలో 1xలో ఉంటే బాగా కనిపిద్దును, 0.5xలో పెట్టాగా. మీకు స్పీడోమీటర్ అండ్ వ్యూ కూడా కనిపించారు కాబట్టి 0.5xలో పెట్టాను. సో 0.5xలో కొంచెం క్లారిటీ అనేది కొంచెం తగ్గుతుంది అనమాట. సో మరి మీకు ఎలా కనిపించింది ఏంటో నాకు తెలీదు. Hey Chintu bro, how are you? చింటూ షాక్ అయినట్టు ఉన్నాడు, ఏంటి ఇన్ని బళ్ళు వెళ్తున్నాయి అని చెప్పి తల తిప్పుతున్నాడు. ప్రతి బండికి ఇలా తల తిప్పుకొని చూస్తున్నాడు. పాపా ఎందుకో అరకు ఘాట్లు వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. క్లైమేట్ వల్ల అనుకుంటా బహుశా, అండ్ చుట్టూ గ్రీనరీ ఉంది కదా, గ్రీనరీ వల్ల కూడా అవ్వచ్చు బహుశా. గ్రీనరీ అండ్ దిస్ క్లైమేట్ అండ్ ఎంటీ రోడ్స్, అరకు ఘాట్లు వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది నాకు. అండ్ యాక్చువల్లీ అరకు, డియోమలి, వనజంగి, పాడేరు ప్లేసెస్ అన్ని మనం ఎక్స్ప్లోర్ చేస్తాను, చాలాసార్లు చేస్తాను. కాకపోతే అప్పుడు బ్లాగ్స్ చేయలేదు. సో ఇప్పుడు ఛానల్లో బ్లాగ్స్ పెట్టడానికి నేను మళ్ళీ ఆ ప్లేసెస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలన్నమాట. సో చేస్తా ఖచ్చితంగా. అరకు అండ్ వనజంగి, పాడేరు వనజంగి ఒకటే. డియోమలి ఈజ్ వన్ ఆఫ్ ది టఫెస్ట్ రైడ్ అనమాట నేను చేసింది. సో ఆ అడ్వెంచర్ మళ్ళీ చేద్దాం అనుకున్నా. అంటే అవన్నీ నా పాత బండి మీద చేశాను, జిక్సర్ బండి ఉండేది. సో ఇప్పుడు ఈ బండి మీద చేయబోతున్నాను. అవన్నీ కొత్త బండి కదా, దీని మీద చేయబోతున్నాను. అవన్నీ కూడా బ్లాగ్స్ చేసి పెడతాను మీకు. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి, కింద ఉన్న బెల్ సింబల్ యాక్టివేట్ చేసేసుకోండి. డైరెక్ట్ వీడియోస్ అన్ని మీ ఫోన్లోకి వచ్చేస్తూ జస్ట్ ఇంట్లో కూర్చొనే మీరు ఒక టూర్ వెళ్తున్న ఫీలింగ్ వస్తుంది. ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా ఇస్తాను. నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను. అండ్ మన యూట్యూబ్కి సంబంధించి ఒక ఛానల్ కూడా, ఒక పేజ్ కూడా క్రియేట్ చేశాను ఇన్స్టాలో, సయ్యారా వ్లాగ్స్ అని. సో నా ఐడి అండ్ సయ్యారా వ్లాగ్స్ ఐడి రెండు ఇస్తాను, ఫాలో అవ్వండి. మంచి మంచి రీల్స్ వస్తాయి అందులో. నీ రైడ్ అప్డేట్స్ కూడా అందులో పెడతాను. నెక్స్ట్ అప్కమింగ్ రైడ్స్ ఏమున్నాయి, ఎక్కడికి వెళ్తున్నాను ఏంటి అనేది కొంచెం సపోర్ట్ చేయండి. సో దిస్ ఈజ్ అవర్ లైనప్ అనమాట. అక్కడి నుంచి మీరు చూసినట్టయితే వరుసగా అన్నీ R15 అక్కడి నుంచి ఇక్కడ దాకా. ఏంటి మనం ఉన్న లొకేషన్ అయితే ఇలా ఉంది. సో సినిమాటిక్ షాట్స్ కోసం అయితే మనం ఇక్కడ ఆగాం. ఇప్పుడు ఈ గ్యాప్లో నేను ఏం చేశానంటే నెంబర్ ప్లేట్ తీసి ఒక బ్యాగ్ ఉంటే బ్యాగ్లో పెట్టేశాను అనమాట. అది ఇంటికి వెళ్ళినప్పుడు తీసేసుకుంటే సేఫ్ అనమాట. సో ఇప్పుడు బండికి వెనకాల నెంబర్ ప్లేట్ అయితే లేదు మనకి. ఇట్స్ ఇల్లీగల్ అనమాట, ఇల్లీగల్ డ్రైవింగ్. సో డ్రోన్ అయితే ఫ్లై చేశారు ఇప్పుడు సమ్ సినిమాటిక్ షాట్స్ తీయడానికి. ఈ డ్రోన్ షాట్స్ నేను మీకు యాడ్ చేస్తాను బ్లాగ్లో, చూసి ఎంజాయ్ చేసేయండి. సో మనమైతే కొండెక్కడం స్టార్ట్ చేసాం. మన డ్రోన్ అయితే ఫ్లై చేశారు. ఇప్పుడు షార్ట్స్ ఎలా వస్తాయో చూద్దాం. డ్రోన్ షార్ట్స్, సో డ్రోన్ షార్ట్స్ అండ్ ఈ నా హెల్మెట్ కెమెరా రెండు కలిపి పెడతాను నేను.
సో మీరు చూడొచ్చు రైడర్స్ ముందున కనిపిస్తున్నారు, సేమ్ అలానే వెనకాల కూడా ఉన్నారు. మీకు మిర్రర్లో కనిపిస్తుంది అనుకుంటా, ఇక్కడ మిర్రర్లో చూడండి, ఇప్పుడు రైట్ మిర్రర్ చూడండి. సో దిస్ ఈస్ ద వ్యూ ఫ్రమ్ ద టాప్. ఇంకా పైకి వెళ్ళాలి మనం, ఇంకా పైకి వెళ్తే ఇంకా మంచి వ్యూ కనిపిస్తుంది అని అనుకుంటున్నాం. మొత్తం పొలాలే, మొత్తం పొలాలే, అసలు ఏదో ఊరు వచ్చినట్టు ఉంది. డెఫినెట్లీ ఈ వ్లాగ్ కొంచెం లెంత్ అవుతుంది, కొంచెం కష్టపడి చూసేయండి. ఎలాగోలా ఇంట్రెస్టింగ్గానే ఉంది అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ నేచర్ లవర్స్కి ఇది బాగా నచ్చుతుంది, అండ్ బైక్ లవర్స్కి కూడా ఇది బాగా నచ్చుతుంది. ఇంకా పైకి వెళ్ళాలన్నమాట. సో కర్వ్స్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయి, జిగ్జాగ్ కర్వ్స్ వస్తున్నాయి, బ్లైండ్ కర్వ్స్ వస్తున్నాయి. ఇది ఒక బ్లైండ్ కర్వ్, అంటే అటువైపు నుంచి ఏ వెహికల్ వస్తుందో మనకు తెలియదు అనమాట, చాలా స్లోగా వెళ్ళాలి బ్లైండ్ కర్వ్స్లో. ఇటుపక్క రైట్ సైడ్, నా రైట్ సైడ్ వ్యూ మాత్రం అద్దరిపోయింది. నేను తల పూర్తిగా తిప్పలేకపోతున్నాను రైట్ సైడ్ మీకు వ్యూ చూపించడానికి. పైకి వెళ్ళిన తర్వాత మొత్తం కలిపి ఒకేసారి చూపిస్తాను నేను మీకు ఆ వ్యూ. యూటర్న్, పెద్ద యూటర్న్ అప్. వెరీ నైస్. సో ఇప్పుడు లెఫ్ట్ సైడ్ వచ్చింది వ్యూ, యూటర్న్ తీసుకున్నాం కాబట్టి. సో లెట్ us concentrate on driving for some time because this is very dangerous. This is very dangerous. నార్మల్గా డ్రైవ్ చేసుకుని వెళ్ళడమే డేంజరు. సో ఇలాంటి కోఆర్డినేషన్ లైన్లో వెళ్తున్నప్పుడు మనం అటు ఇటు చూసుకుని డ్రైవ్ చేస్తే రిస్క్ అనమాట. సో ఇక్కడ ఎందుకు ఆపుతున్నారు మళ్ళీ, సినిమాటిక్ షాట్స్ కోసం అనుకుంటా. ఈ మధ్య కూలెంట్ ఫ్యాన్ తిరిగేస్తుంది ఫుల్గా. చూడండి వ్యూ అయితే ఇలా ఉంది.
మనకు తెలియదు సినిమాటిక్ షాట్స్ ఎలా వచ్చాయి ఏంటనేది, వాళ్ళు గ్రూప్లో పోస్ట్ చేస్తారు. సో అవి తీసి ఏవి బాగున్నాయో చూసి బ్లాగ్కి అటాచ్ చేసేద్దాం. ఇంకా హైట్ ఉంది కొండ. ఓ వావ్, ఒకటి చూడండి, ఆ ఫ్లాగ్ కనిపిస్తుంది కదా, అది మన స్టార్టింగ్ ఫస్ట్ రైడర్ అనమాట. సో ఇప్పుడు చాలా పెద్దది, ఇది పైకి ఎక్కాల్సిందే. రాళ్ళు కూడా ఉన్నాయి, టైర్ స్లిప్ అవుతుంది రాళ్ళ మీద నుంచి ఆ టర్నింగ్లో అలా బెండ్ చేస్తూ వెళ్తే. వచ్చేసాం అనుకుంటా ఫైనలీ, వి రీచ్డ్ ఓవర్ హియర్. ఇక్కడైతే పిల్లలు వీడియోలు తీసుకుంటున్నారు మనల్ని చూసి. ఓ మై గాడ్, ఇదే ఫుల్ స్టీప్ ఉంది ఇలా పైకి. స్లోప్ అనకూడదు, స్టీప్ అన్నమాట. ఇంకా ఉంది పైకి. ఇంకా ఉంది, చిన్నది అనుకున్నా కొండ చూడడానికి, కానీ చాలా పెద్దది. యాక్చువల్లీ నాకు కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ ఉంది, ఫుల్ కాఫ్ అనమాట. అక్కడి నుంచి బ్లాగ్ చేస్తున్నప్పుడు ఎన్నిసార్లు కాఫ్ వచ్చినా కాఫ్ ఆపుకున్నాను అనమాట, బ్లాగ్ డిస్టర్బ్ అవుతుందని. ఓ చాలా పెద్ద అప్పు ఇది, స్టీప్ రోడ్. ఓకే, దిస్ ఈస్ ద డెస్టినేషన్. మనం యూటర్న్ తీశారు. సో బైక్స్ అనేవి ఇక్కడ పార్క్ చేస్తాం అనమాట. చూడండి ఒక్కొక్కరు ఎలా వస్తున్నారు యూటర్న్ చేసుకొని. సో మనం ఇదే లైన్ ఫాలో అయిపోయి వెళ్ళి బండి పార్క్ చేయాలన్నమాట. మన వెనకాల ఉన్న రైడర్స్ వీళ్ళందరూ. సో గైస్, అయిపోయింది మీటప్ అయితే. వీఆర్ రిటర్నింగ్ అనమాట, రిటర్న్ స్టార్ట్ అవుతున్నాం. కొన్ని డ్రోన్ షాట్స్ తీస్తున్నారు రిటర్న్ స్టార్ట్ అయ్యేవి. సో రిటర్న్ స్టార్ట్ అయ్యే ముందు లాస్ట్ టైం ఫ్లాగ్ హోస్టింగ్ అనమాట. ఇది అవ్వగానే ఇంకా
లైన్ బై లైన్ అందరూ లైన్ కట్టేశారు. రైడర్స్ అందరూ ఇంకా లైన్ బై లైన్ వెళ్ళిపోవడమే. సో నేను ఇది ఇంకా ఇంటికి వెళ్ళినంత వరకు వ్లాగ్ కంటిన్యూ చేయను. మౌంటైన్ కింద దిగిన వెంటనే ఒక ప్లేస్లో ఆగుతాం మేము. అక్కడ ఆగిన తర్వాత ఇంకా వ్లాగ్ ఎండ్ చేసేస్తాను అక్కడ. సో గైస్ బైక్స్ అయితే అందులో స్టార్ట్ చేస్తాం. సో ఇప్పుడైతే అటువైపు నుంచి లైనప్ స్టార్ట్ అవబోతుంది. ఎస్ స్టార్టెడ్. సో వీఆర్ గెటింగ్ డౌన్ ద మౌంటైన్. సో డ్రోన్ అయితే ఇక్కడ ఎక్కడో ఫ్లై అవుతుంది. ఇప్పుడు మనం అది చూడలేము ఎందుకంటే వీ హ్యావ్ టు కాన్సన్ట్రేట్ ఆన్ డ్రైవింగ్. సో మౌంటైన్ కిందకి దిగిన తర్వాత వ్లాగ్ అయితే ఎండ్ చేద్దాం. సో వ్యూస్ అయితే చాలా ఆసంగా ఉన్నాయి అక్కడ. కొండ మీదకి ఎక్కిన తర్వాత అయితే ఎండ వచ్చింది, మామూలుగా కాదు. షర్ట్ అయితే తడిచిపోయింది చెమటలతో. ఆ కొండ కింద స్టార్ట్ అయ్యాం కదా, అక్కడ వరకు ఎండ లేదు. అక్కడ నుంచి పైకి ఎక్కుతున్నప్పుడు అయితే ఎండ స్టార్ట్ అయింది. పైకి ఎక్కిన తర్వాత ఇంక మరి నెక్స్ట్ లెవెల్ ఎండ వచ్చింది అనమాట. ఇప్పుడు మీరు చూడవచ్చు ఎండ కనిపిస్తుంది. డేంజరస్ టర్నింగ్స్, కానీ నాకు కరువు కొట్టాలనిపిస్తుంది. కరువు కొట్టకూడదు అంత బెండ్ చేసి, కానీ టెంప్ట్ అవుతున్నాం, మరి ఏం చేయలేము. సో మిర్రర్లో వెనకాల రైడర్స్, ముందున చూస్తే మన ముందున ఉన్న రైడర్స్. ఓవరాల్ ఇట్ వాజ్ అ వెరీ ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ అనమాట. లుకింగ్ ఫార్వర్డ్ ఫర్ మోర్ రైడ్స్ విత్ దిస్ యమహా టీమ్ ఆంధ్రప్రదేశ్. పైన ఆగిన తర్వాత నేను ఇప్పటిదాకా చేసిన వ్లాగ్ వీడియోస్ చూశాను. లెంత్ చాలా ఎక్కువ ఉన్నాయి. ఆల్మోస్ట్ 30+40+ మినిట్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రై చేస్తే ట్రిమ్ చేసి సింగిల్ వీడియో చేయడానికి. ఇఫ్ నాట్ పాసిబుల్ 2 పార్ట్స్గా డివైడ్ చేస్తాను. ఎందుకంటే నేను తీసేవే ఇంత లెంత్ వచ్చాయి. మళ్ళీ మధ్యలో డ్రోన్ షాట్స్ అటాచ్ చేస్తాను. సో ఇంకా లెంత్ పెరుగుతుంది. వీలైనంత వరకు ట్రై చేస్తా ట్రిమ్ చేసి ఓన్లీ ఇంపార్టెంట్ పెట్టడానికి. చుట్టూ మాత్రం గ్రీనరీ భలే ఉంది. చుట్టూ మొత్తం ఇంకా చెట్లు, పొలాలు, అక్కడక్కడ కొన్ని ఇల్లులు అనమాట. మీరు అక్కడ చూసినట్టయితే కొన్ని ఇల్లులు ఉన్నాయి అక్కడక్కడ. అక్కడ ఏదో డ్యామ్ లాంటిది కూడా ఉంది. అంటే డ్యామ్ కాదు, చిన్న వాటర్ ఫ్లో ఉంది అక్కడ. ముందు చూడండి, చూపిస్తాను. అది కొంచెం చిన్న వాటర్ ఫ్లో ఉంది కింద. మంచి పీస్ఫుల్ లొకేషన్ అనమాట. హ్యాపీగా ఉండొచ్చు ఇక్కడ పీస్ఫుల్గా.
బ్యాక్ టు 8th పొజిషన్. మళ్ళీ మనం 8th పొజిషన్లో ఉన్నాం ఇంటికి వెళ్తున్నప్పుడు. స్టార్ట్ అయినప్పుడు 8th పొజిషన్, ఇంటికి వెళ్తున్నప్పుడు 8th పొజిషన్. మధ్యలో చేంజ్ అవుతుందండి అలా ఒకలాగా. ఆల్మోస్ట్ మౌంటైన్ అయితే మనం కిందకి దిగిపోయినట్టే. లాస్ట్ ఫ్యూ మీటర్స్ టు గో. ఒక బ్యూటీ అసలు మౌంటైన్స్ చూస్తుంటేనే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తుంది. రైడ్ చేస్తుంటేనే బాగానే ఉంది, మంచిగా గాలి తగులుతుంది మంచిగా. ఎక్కడైనా ఆగితే మాత్రం మొత్తం రోస్ట్ అయిపోతుంది అనమాట లోపల, ఓవెన్లో చికెన్ రోస్ట్ అయినట్టు. ఓ, మేకల కాపరి కూడా వీడియో తీస్తున్నారు మనకి ఫోన్లో. కెన్ సీ హియర్ దేర్. వెనకాల చాలా పెద్ద లైనప్ ఉంది. Okay guys, so that's it for this vlog. I hope you enjoyed it. నాకు వీలైనంత వరకు తీయడానికి ట్రై చేశాను. దీన్ని ఎడిట్ చేసి మంచిగా మీకు నచ్చేలా ఎడిట్ చేసి అవుట్పుట్ అనేది ప్రజెంట్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ Sayara Vlogs. Subscribe. That's it for today. Thank you. Signing off for the day. Bye bye.